కుంభరాశి వారి గురించి బాబా వాంగా చెప్పిన అసలైన రహస్యం. ఏప్రిల్ నెల నుండి మీకు ఎదురయ్యే 10 ప్రధాన సంఘటనలు ఇవే. తెలుసుకోకపోతే నష్టపోతారు. వెంటనే చూడండి. మీ అందరికీ బాబా వాంగా గురించి తెలిసే ఉంటుంది. ఆయన చెప్పిన అన్ని భవిష్యవాణిలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట ఎంత కరెక్ట్‌గా చెప్తారు అనంటే దాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. పెద్ద పెద్ద వాళ్ళే ఆయన దగ్గర తలని వంచేసి ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని చెప్పేసి గుడ్డిగా నమ్మేస్తారు. అది వాస్తవమే. ఆయన ఎంతో ముందు అంచనా వేసుకొని జరగబోయేది ముందే ప్రతి ఒక్కటి తెలియచేసి అందరికీ చెప్తూ ఉంటారు. దాంతో కాస్తైనా మనం జాగ్రత్తగా ఉండవచ్చు అన్నట్టుగా. అలాగే బాబా వాంగా చెప్పిన కుంభరాశి వాళ్ళ గురించి మార్చ్, ఏప్రిల్, ఇక మే కుంభరాశి వాళ్ళకి చాలా మహత్వపూర్ణమైనది. ఇక చాలా రహస్యమైనది కూడా. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 10 భవిష్యవాణిలు ఖచ్చితంగా ఆయన చేసింది వీళ్ళ జీవితంలో జరిగే తీరుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయన చెప్పిన ఈ ప్రధాన 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా వినండి. ఏ విధంగా మీ జీవితంలో మార్పులనేది రాబోతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్‌గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. బాబా వాంగా చెప్పిన ప్రతి ఒక్క మాట 101% ఖచ్చితంగా మీ లైఫ్‌లో అయితే జరగబోతుంది. ఏప్రిల్ మొదటిలోంచే మీకు దీని పరిణామాలు చక్కగా కనపడతాయి. ఏప్రిల్ నెల మొదట్లో మీరు ఎంతో ఉత్సాహంగా ఫీల్ అవుతారు. మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా అలాగే ఇక్కడి నుంచి నాకు లైఫ్ చేంజింగ్ అపార్చునిటీ అనేది వచ్చేసింది అని చెప్పేసి మంచిగా మీరు ఆతృతగా, ఆందోళనగా 2 కలిసి ఉండే విధంగా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అనంటే, మీకు ఇక్కడి నుంచి లైఫ్ అనేది ఎంత మంచి సక్సెస్ రేట్‌నైతే చూపిస్తుందో, అంతే ఎక్కువగా మీ జీవితాన్ని కిందకి లాగే స్థితిని కూడా చూపిస్తుంది. అదేంది అని అనుకుంటే మాత్రం బాబా వాంగా చెప్పిందిదే. ఈ ఏప్రిల్, మే నెల మీకు ఎంతో రహస్యమైనతో పాటు సక్సెస్‌ని కూడా ఇస్తుంది. రహస్యమైనది అంటే ఏంటి అనంటే ఇదే. మీకు ఎంత ఎక్కువగా ఇక్కడ సక్సెస్ వచ్చే అవకాశాలున్నాయో, దానికన్నా మించి అంతే డౌన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే, ఈ సమయం మిమ్మల్ని ఎంతగానో ఎత్తుకి ఎదిగిస్తుంది. లేదంటే మరింతగా పాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి మీరిక్కడ ఎంతో జాగ్రత్తను వహిస్తూ ఉండి, ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు మేము చెప్పే వాటిని ప్రశాంతంగా విని, దాన్ని తగ్గట్టుగా కానీ మీరు ఆచరిస్తే, మీ జీవితం ఇక పై పతాకం అంటే విజయ పతాకమే ఉంటుంది. పై వరకే మీరు ఎంతో మంచిగా సక్సెస్‌కి వెళ్ళిపోతారు. లేదు, కాదు, కూడదు అని అనుకోని మీరు దీన్ని ఆషామాషీగా తీసుకొని జాగ్రత్త వహించకుండా మాత్రం ఉన్నారు అనంటే మీరు ఎక్కువగా పాతాళానికి వెళ్ళిపోతారు. అంటే మేము చెప్పేదానికి అర్థం ఏంటి అనంటే అంత ఎక్కువగా నష్టపోతారు అనని చెప్పి. మీరు ఎంతగా కోలుకోవాలన్నా కూడా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కటి బాగా మీరు నష్టపోతారు. అది ఏ రంగమైనా కావచ్చు. మీ మ్యారేజ్ లైఫ్ కావచ్చు, లవ్ లైఫ్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, డబ్బు పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా మీరు డౌన్ టు డౌన్, డౌన్ టు డౌన్ వెళ్ళిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. బాబా వాంగా ముందే మీ లైఫ్ గురించి అంచనా వేసి మీకోసం ఈ 10 విషయాల్ని తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది మీరు చేయాల్సిన అతి పెద్ద జాగ్రత్తగా వహించాల్సిన పని ఏంటంటే డబ్బు విషయంలో. డబ్బును కానీ మీరు ఈ సమయంలో ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసేసుకుంటూ వెళ్ళిపోయి డబ్బుల్ని వాళ్ళ చేతిలో పెట్టడం కానీ, ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయటం అనేది కానీ మీరు చేశారు అనంటే మాత్రం ఇక మీకు ఆ డబ్బులు తిరిగి రావు. మీకు దాని నుంచి లాభం రాకపోకగాక ఇక డబ్బులు కూడా తిరిగి అసలు పెట్టిన దానికి కూడా మీకు ఏమాత్రం కూడా ప్రాఫిట్ అనేది దక్కదు. ఈ సమయం మీకు చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో మీరు మీ ప్రతి అడుగుని ఎంత జాగ్రత్తగా చూసి చూసి వేస్తారో అంతే మీకు పూలబాట అనేది ఉంటుంది. లేదు అనని చెప్పేసి మీరు దీన్ని నమ్మకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా అదివరకు మీరు ప్రవర్తించిన ప్రవర్తనను మార్చుకోకుండా అదేవిధంగా మీ జీవితాన్ని నడిపితే మాత్రం మీ ముందున్న బాటంతా ముళ్ళబాటే అవుతుంది. ఇక ముళ్ళు గుచ్చుకున్నాక వచ్చిన నొప్పి అలాగే రక్తంని మనం ఏమాత్రం అవాయిడ్ చేయలేము అన్నట్టుగా మీ లైఫ్‌లో ఉన్న స్ట్రగల్‌కి మీరే కారణమవుతారు. సో ఫ్రెండ్స్, బాబా వాంగా చెప్పిన ప్రతి ఒక్క మాటని ఎక్కువగా మీరు మైండ్‌లో రాసిపెట్టుకోండి.
దీన్నే ఈ విధంగా ఆచరించుకోండి. మీ లైఫ్‌లో ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చక్కగా మంచిగా మీ లైఫ్‌లో మీ ప్రయాణానికి మీరే పూలబాటని వేసుకోండి. ఇక దీంతో పాటు మేము మీకు చెప్పే అతి ముఖ్యమైన మాట రెండోది ఏంటి అనంటే, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవటం. మీరు కానీ, మీ ఇష్ట దైవాన్ని కానీ, లేదంటే మీ ఎలవేల దైవాన్ని కానీ ఎంత ఎక్కువగా నమ్ముతారో అంతే మీకు మంచనేది జరుగుతుంది. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మీ పాజిటివిటీని, మీ దైవాన్ని మీరు ఎంత ఎక్కువగా నమ్మితే దాని ఫలితం ఎప్పుడు కూడా మీకు రెట్టింపనేది మంచిగానే వస్తుంది. అలాగే మీరు ఇప్పటికిప్పుడే కామెంట్ బాక్స్‌లోకెళ్ళి మీ ఇష్ట దైవం ఎవరు? లేదా మీ కులదైవత ఎవరు అనేది తెలుసుకొని అక్కడ పేరు రాయండి. అలాగే మీ కులదైవం పేరును 3 సార్లు అక్కడ ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో రాయండి. మరింతగా ఆ దేవత అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక ఫ్రెండ్స్ రెండోది మీరు అతి జాగ్రత్తగా పడాల్సిన మూడో విషయం ఏంటి అనంటే, మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులు. అవును. మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మరింతగా ఎక్కువగా ఉన్నవాళ్ళు దొంగ ముసుగు వేసుకొని మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళే. పేరుకి స్నేహం అనే మాట చెప్తూ మీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ లాగి దాన్ని తీసుకునెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క మాటని హేళన చేస్తూ మీరు సక్సెస్‌కి ఎదగకుండా ఉండటానికి ముఖ్యమైన కారణం కూడా వీళ్ళే. సో, ఇప్పుడు సమయం ఆసన్నమైనది. నిజ నిజాలు తెలుసుకునే సమయం కూడా ఎదురుపడింది. ఈ సమయంలో ఖచ్చితంగా సాక్షాత్తు మీకే కొన్ని ఈ సిట్యుయేషన్ ఎదురవుతాయి. ఎక్కడైతే మీరు నిజ నిజాలు తెలుసుకుంటారు. అదే చెప్పింది బాబా వాంగా కూడా. ఏంటి అనంటే, ఈ సమయం మీకు ఎంతో రహస్యమైనది అనని చెప్పేసి. రహస్యమైనది అనంటే కొన్ని విషయాలు మీకు ఎటువంటి బయటపడతాయి అంటే మీరు కళ్ళని అసలు ఏమాత్రం నమ్మలేరు. ఇది నిజంగానే జరుగుతుందా? నాతోనే జరుగుతుందా? వీళ్ళు నా వాళ్ళేనా? అన్నంత షాకింగ్ న్యూస్ మీకు తెలుస్తుంది. అంత రహస్యాలు మీకు బయటపడతాయి. మేము ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఏమాత్రం కూడా భయపెట్టాలని చెప్పేసి చూడట్లేదు. వాస్తవంతో మిమ్మల్ని పరిచయం అనేది చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీరు తీసుకోవాల్సిన మరీ జాగ్రత్త అనేది ఏంటి అనంటే, మీ చుట్టుపక్కన ఉన్న మీ స్నేహానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనలైజ్ చేసుకోవటం. కరెక్ట్‌గా మీకు బాధ ఉన్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు మీ చుట్టుపక్కన నిలబడిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయినా చాలు. మిగతా ఉన్న దొంగ ముసుగు వేసుకొని పైపైన నవ్వి మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేలాంటి ఫ్రెండ్స్ 100 మంది ఉన్నా కూడా అనవసరం. సో అటువంటి వాళ్ళతో ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీకు కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది. సో చాలా లిమిటెడ్‌గా, చాలా చూసీగా ఫ్రెండ్‌షిప్‌నైతే చేయండి. దీంతో పాటు మీరు తీసుకోవాల్సిన అతి జాగ్రత్త విషయం మరొకటి ఏంటి అనంటే, మీరు ఈ సమయంలో మీకు ఎందుకంటే సడన్‌గా మీ లైఫ్‌లో అతి పెద్ద మార్పు అనేది రాబోతుంది. ఇప్పుడు దాకా మీరు పడిన ప్రతి ఒక్క కష్టానికి ఇప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. మీ కర్మఫలాలు మీరు చేసిన మంచి పనులన్నీ ఇప్పుడు మీకు బోనస్ రూపంలో ఎదురు రాబోతున్నాయి. సడన్ లైఫ్ చేంజ్‌లో సడన్ మనీ కూడా మీ దగ్గరికి చాలా వస్తుంది. ఆ మనీ ఎలా వస్తుంది అనంటే ఇప్పటిదాకా కూడా మీకు రాకూడదు అంటే ఇంక ఇవి నాకు రావు, నేను వీటిని వదిలేసుకున్నాను అనుకున్న పాత ఇన్వెస్ట్మెంట్స్ మనీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇప్పుడు మీ దగ్గరికి ఒకదాని వెనకాల ఒకటి చేరుకుంటూ ఉంటుంది. ఇక దాంతోపాటు అప్పుడెప్పుడో మీరు తీసుకున్న ఏదో ఒక ప్రాపర్టీ, అది ల్యాండ్ కావచ్చు, పొలం కావచ్చు, హౌస్ కావచ్చు, ఏదో ఒక ప్రాపర్టీ మీరు ఏదైతే సేల్ కోసం అని చెప్పేసి పెట్టి దానికి మీరు మంచి బేరం రావట్లేదని చెప్పేసి ఇప్పటిదాకా కంగారు పడుతూ దాన్ని ఇంకా ఒక మూలన పడేశారు కదా! ఇక సడన్‌గా మీకు దాని నుంచి చాలా మీరు ఊహించిన విధంగా మీకు అంత మంచి ప్రాఫిట్ అనేది దాని నుంచి రాబోతుంది. సో, సడన్ లైఫ్ చేంజ్‌లో మీకు సడన్ డబ్బనేది ఈ విధంగా వస్తాయి. అదే కానీ మీలో ఎవరైనా షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టిన వాళ్ళు, వాళ్ళు పెట్టి ఇంకా అది అవే పెరిగితే పెరుగుతాయిలే, అయినా కూడా దీంట్లో నష్టమొస్తుంది అనని చెప్పేసి వదిలేసిన వాళ్ళందరికీ ఇప్పుడు మీరు అప్పుడెప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం షేర్ మార్కెట్‌లో పెట్టిన డబ్బులు కూడా మీకు రెట్టింపు అయ్యి ఇప్పుడు మీకు అంతా ప్రాఫిట్‌లోనే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, సడన్ చేంజ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయంది సడన్ మనీ అన్నమాట. మీరు ఊహించని విధంగా మీ దగ్గరికి డబ్బనేది వస్తుంది. ఇక ప్రతి ఒక్కటి మీకు ఫైనాన్షియల్‌కి సంబంధించిన ఎన్నైతే ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లేదంటే ఫైనాన్షియల్‌గా మీరు స్టాటిక్‌గా లేక మీకు జరగాల్సిన పనులు ఏవైతే ఆగిపోయినాయో, ఇక అవన్నీ కూడా మంచిగా సజావుగా సాగిపోతాయి. ఫ్రెండ్స్, దీంతో పాటు మీ లైఫ్‌లో ఈ ఏప్రిల్ నెలాఖరికి వచ్చేసేటప్పటికి అతిపెద్ద చేంజ్‌మెంట్ అనేది జరుగుతుంది.
మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి రాకతో మీకు ప్రతి ఒక్కటి చాలా మంచనేది జరుగుతుంది. దీన్ని కూడా తప్పించాలని చెప్పేసి మీ చుట్టుపక్కన ఉండే శత్రువులు ఎంతో ప్రయత్నిస్తారు. బట్ ఇప్పుడు మీకున్న గ్రహాల బలంతో వాటందరినీ మీరు వెనక్కి నెట్టేస్తారు. మీ గ్రహ బలం మిమ్మల్ని చేపట్టుకొని ముందుకైతే నడిపిస్తుంది. బాబా వాంగా చెప్పిన అన్ని మాటల్లో ముఖ్యమైన మాట ఇదే అన్నమాట. అతి ముఖ్యమైన మాట ఏంటి అనంటే, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత, మీ లైఫ్‌లో వచ్చే అద్భుతమైన మార్పుల గురించి మీరు ఎవ్వరితోనూ చెప్పకూడదు. మీరు కానీ ఈ విషయాన్ని అలా కాదు అనని చెప్పేసి సంతోషంతో అంతా మంచిగా ఉంది అనని చెప్పేసి ఎప్పుడైతే దీని గురించి అవతల వాళ్ళ దగ్గర డిస్కస్ అనేది చేస్తారో, దీని గురించి చెప్తారో, దాని ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి మీరు అతి జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ మనిషి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ప్రతి ఒక్కటి చాలా పాజిటివిటీగా మీ చుట్టుపక్కన అంతా చాలా మంచిగా జరుగుతున్నట్టు, మీరు పట్టిందల్లా బంగారం అవుతున్నట్టు మీకే అర్థమైపోతుంది. మీరు ఎంతో సంతోషానికి గురవుతారు. ప్రతి ఒక్కటి ఇక నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా లైఫ్ సజావుగా సాగిపోతుంది అనని చెప్పే ఒక మంచి వైబ్స్‌లోకి మీరు వెళ్తారు. కానీ ఆ సమయంలోనే మీరు ఎంతో జాగ్రత్త వహిస్తూ మిమ్మల్ని మీరు ఎంతో చుట్టుపక్కన ఉన్న ఏదైతే నరదృష్టి అనేది ఉంటుందో, మీ శత్రువులు ఉన్నారో వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత తక్కువగా షో ఆఫ్ చేస్తే అంత మంచిది. మీరు డబ్బు వచ్చింది కదా! అంతా మంచే జరుగుతుంది కదా! అనని చెప్పి ప్రతి ఒక్కళ్ళని గుడ్డిగా నమ్మేసి మన అనుకోని వాళ్ళకి జరిగేయన్నీ, జరగబోతున్నాయన్నీ చెప్పుకుంటూ పోయారు అనంటే మాత్రం మీ కాళ్ళ మీద మీరే కొడలు ఏసుకొని కొట్టుకున్నట్టు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనకు సంబంధించిన అన్ని విషయాలు వేరే వాళ్ళకి చెప్తామో, మన జరిగే పనుల్ని ఆపుకోవటానికి అతి ముఖ్యమైన కారణం మనమే అవుతాము. ఆ చెడు దృష్టి మన మీద పడటానికి, మనకలే ఆకర్షణ లావటానికి కారణం మనమే. ఎందుకు అనంటే, మనమేదో సంతోషంతో మంచిగా అందరికీ చూపిస్తాం. దాన్ని వాళ్ళు చూసి ఈర్ష్యాభావంతో రకరకాలుగా ఆలోచనలనేది పన్నాగా పొందుతూ ఉంటారు. ఇక మామూలుగానే మీ ఎదుగుదలని చూసి ఓర్వలేనోళ్ళు మీ చుట్టుపక్కన ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇటువంటి తప్పుని ఏమాత్రం చేయకండి. ఇక మే మొదటి నెలలో మీకు మరొక మంచి రహస్యం అనేది తెలుస్తుంది. అదేంటి అనంటే, మీ రిలేషన్‌షిప్‌లో మీకు కొన్ని ఎదురు దెబ్బలనేవి తినవచ్చు. కాబట్టి మీరు కానీ ఇప్పుడు ఏదైనా రిలేషన్‌లో ఉంటే దాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకోండి. మీ లైఫ్ పార్ట్నర్‌తో మీకు జరిగే చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవల్లాగా మారవచ్చు. దాని మూలాన మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ రావచ్చు. ఇక దూరం కూడా పెరగవచ్చు. దీన్ని అవకాశం తీసుకొని మీ ఇద్దరి మధ్యలోకి మూడో మనిషి ఎంటర్ అయ్యే ఛాన్స్ మరింతగా ఎక్కువగా ఇక్కడ బలంగా కనపడుతుంది. సో, బాబా వాంగా చెప్పే ప్రతి ఒక్క మాటని మీరు ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా వింటూ దాన్ని ఎక్కువగా మీరు పాటిస్తూ గానీ చేసుకుంటూ వెళ్తే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రెండ్స్, ఇక మరో జాగ్రత్త పడాల్సిన ఇంకొక విషయం ఏంటి అనంటే, మీరు కానీ ఏదైనా దైవస్థానానికి వెళ్తున్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని గురించి ఎవరి దగ్గర చెప్పకండి. మీరు కానీ దైవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు, దర్శనాలకి వెళ్ళినప్పుడు కానీ ముందే ఆ విషయాల్ని చెప్తే ఆ పనులు మీకు జరగవు. ఇంతకు ముందు కూడా మీరు అలా చేస్తే అవి మీకు జరగలేదు. కాబట్టి ఒక్కసారి కూర్చొని ప్రశాంతమైన మనసుతో, అలాగే ప్రశాంతమైన మనస్తత్వంతో ఆలోచించండి. ఇలా ఇంతకుముందు మీతో ఎన్నిసార్లు జరిగింది? ఎన్నిసార్లు మీరు కొన్ని ప్లేసెస్‌కి వెళ్దాము, అక్కడికి వెళ్ళి మనం మొక్కు తీర్చుకుందాము అని అనుకునే సమయానికి ఏదో ఒక సిల్లీ ఐటెమ్ లాగా, అంటే ఒక సిల్లీ విషయం దగ్గర మీ ప్రయాణం అనేది ఆగిపోతుంది. అప్పుడు మీకు అర్థం కాలేదు కదా! సో, దానికి కారణమైతే ఇదే. సో, ఇప్పుడు మీరు కానీ ఏదైనా తీర్థస్థానం దగ్గరికి, దైవ దర్శనానికి వెళ్తుంటే మాత్రం దాని గురించి మీ ఇంట్లో మీ కన్న తల్లిదండ్రులు, మీ పార్ట్నర్‌కి తప్ప మిగతా ఎవరితోనూ దాని గురించి డిస్కస్ చేయకండి. ప్రశాంతంగా వెళ్ళి రండి. ఎళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్రసాదాన్నయితే ఖచ్చితంగా ఇవ్వండి. వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరేం చేసేది ఉండదు కాబట్టి, ఆ దేవత అనుగ్రహం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి మీకంతా మంచే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ మే మధ్య తరగతిలో ఎప్పుడైతే మీకు ఈ పనులన్నీ సజావుగా సాగిపోతూ ఉంటుందో, ఆ సమయంలో మీకు మరింత కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. అదేంటి అనంటే కెరియర్ పరంగా. మీరు కానీ బిజినెస్ చేస్తున్నారు అనంటే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయి. లేదు జాబ్ చేస్తున్నారంటే మరింత ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
మరింత హై లెవెల్‌లో మీకు ప్రమోషన్స్ వచ్చి సాలరీ పెరిగి మీ కెరియర్‌లో మీరు ఎప్పటినుంచో ఒక మంచి బ్రేక్ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయం అయితే ఇప్పుడు ఆసన్నమైనది. అంత మంచి బ్రేక్ అనేది మీకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు చాలా టైం నుంచి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇది నేను చేయొచ్చా? చేయకూడదా? కొత్త జాబ్‌లోకి వెళ్ళొచ్చా? లేదా? ఈ జాబ్‌ని క్విట్ చేయొచ్చా? లేదా? సో, ఇప్పుడైతే ఆ సమయం ఆసన్నమైనది. మే మధ్య తర్వాత మీరు ఖచ్చితంగా దీని గురించి ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఫుల్ క్లారిటీతోనే తీసుకుంటారు. ఎటువంటి కన్‌ఫ్యూజన్ అనేది ఇక మీదట మిమ్మల్ని బాధించదు. దీంతో పాటు మీరు జాగ్రత్త పడాల్సిన మరొక విషయం ఏంటి అనంటే, మీరు ఈ సమయంలో డబ్బు ఎంత ఎక్కువైతే మీ దగ్గరికి చేరుతుందో దాన్ని అంతే ఎక్కువగా జాగ్రత్తగా చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో మీరు వృధా ఖర్చులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనంటే, మీకు వచ్చిన డబ్బు వచ్చినట్టే నిలవకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే, మనలో ఉన్న గొప్పతనం ఏంటి అనంటే, ఎప్పుడైతే మనము వచ్చిన డబ్బుని కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తామో, అప్పుడే దానికి తగ్గట్టుగా ఫలితం, ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించిన మంచి రిజల్ట్స్ అనేవి మనకి అందుతాయి. చాలామంది డబ్బు చేతికి రాంగాల్నే పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది అవసరం ఉన్నా లేకపోయినా వాటిని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ సమయంలో దాని విలువ తెలుసుకోరు. బట్ ఎప్పుడైతే డబ్బు షార్టేజ్ అవుతుందో, ఇన్కమ్ రావటం ఆగిపోతుందో ఆ సమయంలో అబ్బా! ఒకప్పుడైతే నేను ఇలా ఖర్చు పెట్టేవాడిని లేదంటే పెట్టేదాన్ని. ఇప్పుడు నా చేతిలో డబ్బులే లెవ్వు అనని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఫ్యూచర్ సేఫ్‌గా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఈరోజు ఎప్పుడైతే మన దగ్గరికి ఒక రూపాయి అనేది వస్తుంది అనంటే దాని కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ మనం ఎంత బాగా అయితే చేస్తామో అప్పుడే దానికి మంచి ఫలితం అనేది మనకి దక్కుతుంది. ఫ్యూచర్ ప్లాన్స్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోనే మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ఎంతో సేఫ్‌గా ఉంటారు. రెండోది వచ్చేసేటప్పటికి బాబా వాంగా చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఈ మే ఎండింగ్ కల్లే మీరు ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాపర్టీ పరంగా అది ఏదైనా హౌస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ప్రాపర్టీ పరంగా ఒక మంచి అవకాశం మీ దగ్గరికి వస్తుంది. దాన్ని కొనాలా వద్దా అని చెప్పేసి మీకు చాలా ఎక్కువగా డౌట్ ఉంటుంది. బట్ మీరు కానీ కరెక్ట్‌గా ఆలోచించుకొని ఒక మంచి స్టెప్ తీసుకుంటే దాని మూలాన మీరు చాలా ఎక్కువగా మంచిగా లాభం అయితే పొందుతారు. కానీ దీని గురించి ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాకుండా మీ కన్న తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి వాళ్ళతో మంచిగా సలహా మసవరా తీసుకొని దాంతో పాటే మీరు కానీ ఈ స్టెప్ని తీసుకుంటే అక్కడి నుంచి మీ దశ దిశ రెండు మారిపోతాయి. ఇక ఇప్పటి నుంచో మిమ్మల్ని పెట్టి పీడిస్తున్న మీ అనారోగ్య సమస్య ఏదైతే ఒకటి ఉందో అది కూడా ఇక ఇక్కడి నుంచి మంచిగా మీకు తగ్గిపోతుంది. మీలో చాలామందికి కాన్స్టిపేషన్ అలాగే దాంతోపాటు నడుంకి సంబంధించిన బాధ ఏదైతే ఎక్కువగా కలుగుతుందో దాంట్లో కూడా మీకు చాలా మంచి రిలీఫ్ అనేది రాబోయే సమయం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. బాబా వాంగా చెప్పినట్టు ఈ 10 విషయాలు ఖచ్చితంగా మీతో జరుగుతాయి. సో మీరు ఎంతో జాగ్రత్తను వహిస్తూ మంచి చెడుని చూసుకుంటూ మంచి దారిని పట్టుకుంటూ అలాగే మీ దగ్గర ఒక రూపాయి వస్తుంది అని అంటే కనీసము దాంట్లో ఒక పావలా వంతైన పేదవాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసేలాగా గుణం అనేది కలిగి ఉంచుకోవాలి. లేదు అనంటే డబ్బు అహంకారంతో విర్రవీగిన ఎవరు కూడా ఎక్కువ టైం లైఫ్లో సెటిల్డ్ అయినట్టుగా చరిత్రలో లేదు. సో బాబా వంగా చెప్పేది అదే. మనకి మంచి రోజులు వచ్చినప్పుడు విర్రవీగిపోయి బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో మొర్రో అని చెప్పేసి కొట్టుకునే బదులు ఎంతో చక్కగా మన టైంని మనం ఎంత మంచిగా అయితే యూటిలైజ్ చేసుకుంటామో అంతే మంచి మనకి రిజల్ట్ అనేది ఫ్యూచర్ అనేది సిక్యూర్ అయితే అవుతుంది. సో కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మేలో జరగబోయే 10 సంఘటనలు అయితే ఇవే. సో మీరు కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మీకు తెలిసిన కుంభరాశి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. Thank you so much, friends.